హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'జున్ను బన్ను క్రియేషన్స్'. ఈరోజు మన ఛానల్‌లో మీ అందరికీ చూపించబోతున్నాను ఒకే వీడియోలో పూర్ణం బూరెలు మరియు బొబ్బట్లు. ఈ బొబ్బట్లను కొన్ని చోట్ల పోలేలు అని కూడా అంటారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనము ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలోనికి 2 కప్పుల వరకు మైదాని తీసుకోండి. తరువాత కలర్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేయండి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పిండినంతటిని ఒకసారి కలుపుకొని వాటర్‌ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తరువాత 3 గంటల సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగేసి కుక్కర్‌లోనికి తీసుకోండి. ఈ విధంగా కుక్కర్‌లోనికి తీసుకున్న తర్వాత ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పప్పును మెత్తగా ఉడికించుకోండి. కుక్కరు 5, 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఈ పప్పును ఒక జాలీలో వేసుకొని వాటర్ అంతా వడకట్టండి. ఎట్ ది సేమ్ టైం కొద్దిసేపు అలా వదిలేస్తే పప్పు కూడా చల్లారిపోతుంది. ఇలా చల్లారిన శనగపప్పును ఒక మిక్సీ జార్‌లోనికి తీసుకోండి. ఈ పప్పులో 2, 3 యాలకులను కూడా యాడ్ చేయండి. అదేవిధంగా తురుముకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేయండి. నేను కప్పు శనగపప్పుకు 3/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేశాను. పప్పును బెల్లాన్ని కలిపి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ పప్పును కుక్కర్‌లోనికి తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ గిన్నెను పెట్టుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మరియు ఈ మిశ్రమం అంతా గట్టిగా అయ్యేంత వరకు కూడా మనము బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోండి. మీకు ఇష్టమైతే ఒక పించ్ ఆఫ్ సాల్ట్‌ని కూడా వేసుకొని ఈ యొక్క పప్పును బాగా ఉడికించండి. ఈ పప్పుని లడ్డు కడితే లడ్డు అయ్యే విధంగా అంటే అంత దగ్గర పడే విధంగా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన పప్పుని కొద్దిసేపు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండినంతటిని లడ్డూలు చుట్టుకొని ఒక ప్లేట్‌లోనికి తీసుకోండి. తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ముద్ద ఉంది కదా, అది తీసుకొని దాని మీద కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకొని అందులో కొంత భాగాన్ని తీసుకొని ఉండల మాదిరిగా చేసుకోండి. ఇప్పుడు ఉండల మాదిరిగా చేసుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని ఈ బాల్‌ని చేత్తో వడ మాదిరిగా ఒత్తుకొని మధ్యలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టుకొని క్లోజ్ చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని ఒక కవర్‌ని తీసుకొని ఆ కవర్‌కి నెయ్యిని అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత ఒక సైడ్‌న ఈ యొక్క ఉండను పెట్టేసి పైన కవర్‌ని క్లోజ్ చేసేసి చేత్తో ఒత్తుకుంటూ మనము చపాతీలాగా చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌కి నెయ్యిని అప్లై చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత డైరెక్ట్‌గా పేపర్‌తో సహా ఈ ప్యాన్ మీద ఆ బొబ్బట్టుని వేస్తే సెట్ అయిపోతుంది. వీడియోలో చూస్తున్న విధంగా బొబ్బట్టు యొక్క అంచులను ఒక చేత్తో పట్టుకొని మరొక చేత్తో ఈ కవర్‌ని తీసేస్తే బొబ్బట్టు ప్యాన్ మీద ఉండిపోతుంది. ఇప్పుడు ఈ బొబ్బట్టుని నెయ్యితో ఇరువైపులా చక్కగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా చేసుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత ఒక బౌల్‌లోనికి దోస బ్యాటర్‌ని తీసుకొని ఆ దోస బ్యాటర్‌లో కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు షుగర్‌ని కూడా యాడ్ చేయండి. ఈ సాల్ట్, షుగరు అనేది పిండిలో బాగా కలిసేంత వరకు కూడా గరిటెతో చక్కగా కలుపుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత
దోస బ్యాటర్ని తీసుకొని దోస బ్యాటర్లో ముందుగా రెడీ చేసుకున్న పూర్ణాన్ని వీడియోలో చూస్తున్న విధంగా డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకున్న ఈ పూర్ణాన్ని డైరెక్ట్గా బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పూర్ణాలను కూడా దోస బ్యాటర్లో డిప్ చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని బాగా మనము పూర్ణాలను ఫ్రై చేసుకోవాలి. ఈ పూర్ణాలను మనము గోల్డెన్ కలర్లోకి వచ్చేంతగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్న విధంగా పూర్ణాలు అనేవి గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక గిన్నెలోనికి తీసుకోండి. అంతే, చిన్నప్పుడు నాకెంతో ఇష్టమైన ఈ పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. చూశారు కదా, నచ్చింది కదా? అయితే మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల, షేర్ల వల్ల, సబ్స్క్రైబ్ల వల్ల నాకెంతో మోటివేషన్ వస్తుంది. మన ఛానల్లోని కొత్త కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ లాగా రావాలి అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.